నిఘా న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలికి నూతనంగా చైర్మన్ గా నియమితులైన మధునూరి వెంకటరాజు గబ్బర్ సింగ్ శుక్రవారం దర్శించుకున్నారు. తిరుమల తర్వాత అంత ప్రఖ్యాతి పొందిన వాడపల్లి ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. తనను చైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు తనకు చైర్మన్ పదవి రావడానికి విశేషంగా కృషి చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఓ నమో వెంకటేశయ్య. ఈరోజు మన తిరుపతి తర్వాత తిరుపతిగా పేరుగాంచినటువంటి మన కోనసీమ తిరుమల వాడపల్లి దేవస్థానం చైర్మన్గా నిన్న ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన లోకేష్ గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత వారు ఈరోజు నన్ను చైర్మన్గా ఎన్నిక చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది. మరీ ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులు సత్యానందరావు గారు నన్ను ఎస్పెషల్లీ ఈ దేవస్థానం చైర్మన్గా ఆయన నన్ను నియమించడం, అలాగే గతంలో కూడా నేను ఎక్కడ ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి మండల పార్టీ అధ్యక్షుడిగా చేసి ఆయన అడుగుజాడలో మేము నడిచి పోయినటువంటి ఎలక్షన్లో కూడా చాలా ఆయనకి అత్యధిక మెజార్టీ తేవడం జరిగింది. అలాగే మళ్ళీ ఆ నమ్మకం పెట్టుకుని ఈరోజు ఈ దేవస్థానం చైర్మన్గా ఆయన చాలా కృషి చేశారు. కాబట్టి ఆయనకి నేను నా జీవితకాలం అంతా కూడా ఆయనకి రుణపడి ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఈ దేవస్థానాన్ని చాలా అభివృద్ధి చేయాలని, అలాగే దీనికి మా స్థానిక శాసన సత్యానంద అండదండలు తీసుకుని మరింత అభివృద్ధి చేస్తామని, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అలాగే మన దేవస్థానం స్టాఫ్కి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో మీ అందరి సహకారంతో ఈ గుడిని తిరుపతిగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన కార్యక్రమాలను రూపొందించుకుని దీన్ని మంచి అభివృద్ధి చేస్తానని మీకు అందరికీ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ అండి.